హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒకటి చూపిస్తానమాట. ఏంటంటే ఎదురుగా కనిపిస్తుంది కదా పొలం. ఆ పొలంలో అయితే ఎంట ఉందన్నమాట. మా కోళ్ళు దగ్గర దగ్గర నిన్నయాలు కలిపి 10 పిల్లలు పోయినాయి. అయితే బోన్ ఒకటైతే పాత బోన్ ఉంది. దానికి మూత రెడీ చేసేసి ఆ బోన్ అయితే అక్కడ పెట్టేద్దాం. నిన్న పేగులు తీశాను కదా కోడి, ఆ కోడి పేగులు ఆడ దాంట్లో పెట్టేసి అయితే సెట్ చేద్దాం. ఇప్పుడు బోన్ ఎలా తయారు చేద్దామో చూద్దాం. తయారు చేసింది ఉంది, మూత ఒకటి సెటప్ చేద్దాం అనమాట. ఆ మూత సెటప్ చేయడం రావట్లేదు. చిన్న ఎట్నగడ చేసి అయితే దాన్ని అయితే మనం పట్టేద్దాం అనమాట. ఎంటలు ఒక 2-3 రోజులు కలిపి దగ్గర 10 పిల్లలు పోయినాయి అనమాట. పావు కిలో అయ్యి. అందువల్ల ఇంకా ఉన్నాయి అనుకోండి, మొత్తం తినేస్తాయి. అందుకని పెట్టేద్దాం అనమాట. ఎదురుగున్న పొలం, మా ఇంటి ముందరే పొలం అనమాట. కోళ్ళు అలా పోగానే తినేస్తున్నాయి. ఇదే బోను, దీనికి మూత సెటప్ చేద్దాం. దీనికైతే దీంతో అయితే కడదాం అనమాట మూత. ఈ మూత అసలు ఎట్లా సెటప్ చేయాలనేది అయితే అర్థం కావట్లేదు. చూద్దాం, ట్రై అయితే చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. మా పాత సైకిల్ ఉంటే సైకిల్కి అయితే ట్యూబ్ తీసినాం. ఇలా ఎటు చేసైనా దాన్ని పట్టాలన్నమాట మనం. అసలు ఇది వర్కౌట్ అయితే కాదో చూద్దాం. వర్కౌట్ కాకుంటే రేపు వేరే ఏదన్నా ప్లాన్ చేద్దాం. ఇదైతే అందాక కడుతున్నా. అసలు సెటప్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. మ్యాక్సిమం అయితే చూద్దాం వర్కౌట్ అయ్యేటట్టే. వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. ఆ ఎంటను మాత్రం ఎటుబడి ఈ రోజు పట్టాలి. 10 పిల్లలు ఎలా తీయాలి కడుపులో, కడుపులో నిన్న 10 పిల్లలు. ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి అనమాట. అది తింటే బాధతో ఇప్పుడు ఇది కడుతున్నా. అది అలవాటు అయింది కదా, ఇంటి ముందరకు వచ్చి తింటుంది అనమాట. ఇది సెటప్. కష్టంగానే ఉంది కదా. ఇట పెట్టి పెట్టాలి. పెడితే ఇట పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. ఇదైతే ఇట్లా చేద్దాం. అసలు మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం తెగుతుందా ఉంటుందా అనేది. ఇట్లా పడితే మాత్రం ఇంకా పోదులే. మ్యాక్సిమం కొంచెం తేడా వస్తుంది.
అంత సింపుల్గా అయితే అమ్మటి వెళ్ళిపోదు. చూద్దాంలే, ఆయన చూద్దాం. ఇప్పుడు మన ఇల్లు ఇంకా పెద్ద ప్రాసెస్ ఏంటంటే కోడి పేగులు పెట్టాలి. పెద్ద కంప వాసన వస్తున్నాయి, అయితే పెడదాం. ఇప్పుడు ఒక కర్ర చూసి కర్రకైతే పెడదాం. ఇవి అయితే కంప వాసన వస్తున్నాయి, కోడి పేగులు కంప వాసన వస్తున్నాయి ఫ్రెండ్స్. మామూలుగా కంప వాసన రావట్లేదు. అయితే ఇలా కట్టేద్దాం, కోడి పేగులకి ఎక్కువ వస్తుంది అనమాట. అది బా ముక్కు పేలిపోతుంది. ఘోరంగా ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు స్మెల్. ఈ వాసనకి ఖచ్చితంగా పడుతుంది, తిరుగులేదు దాంట్లో. ముక్కు అయితే బద్దలైపోతుంది మామూలుగా. ఇట్లా పట్టుకుందరు, ఇది కనపడుకున్నా ఏం కాదు కానీ అది పట్టుకో చేయి పెట్టి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, ఇదైతే ఇలా సెట్ చేయాలన్నమాట హౌస్. ఇదన్నమాట, తీసుకుపోయి ఇప్పుడు మనం పొలం కాడ పెడదాం. చూసారా, కంపు వాసన వస్తుంది, మామూలుగా లేదు, కంపు ఘోరంగా వస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని తీసుకొని ఇప్పుడు అక్కడ పొలంలో పెట్టేద్దాం. ఓకే, చలో పొలం కాడికి పోదాం పా. ఇక్కడ పెట్టినా చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా పెట్టాను అనమాట. బోను అల్లపోయి దాన్ని గుంజినప్పుడు పడుతుంది అనమాట. చూసారు కదా, ఇది పొలం. ఓకే ఫ్రెండ్స్, ఈయనైతే బోన్ అయితే పెట్టాను. ఎంట చూద్దాం. ఎంట వాళ్ళు అయితే బాగున్నాయి అనమాట. మా కోళ్ళు దగ్గర 10 పిల్లలు, 2-3 రోజులు కలిపి 10 పిల్లలు తిన్నాయి. అందుకని ఈ పొలం ఇక్కడ మాకైతే పెట్టాను అనమాట బోను. చూద్దాం, పడ్డ తర్వాత మళ్ళీ మీకైతే వీడియో చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా, ఇదే ఇల్లు మనది, ఇదే అనమాట, ఇంటి ముందలే అనమాట. లోపల ఇంత దగ్గర పడితే పడవని మీకు అనుమానం అవసరం లేదు, ఎందుకంటే బాగున్నాయి చెట్లలో, బాగా మదుగులో బాగున్నాయి అనమాట. చుట్టు పొలాలే మదుగులంగా వచ్చి తింటున్నాయి, అందువల్ల ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. మళ్ళీ పడ్డ తర్వాత మీకైతే వీడియో చూసి చూపిస్తాను అనమాట. ఓకే, బాయ్. వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు. ఓకే, ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం. అవి వచ్చే టైం అయింది కాబట్టి ఆ స్మెల్కి బాగా వస్తుంది, స్మెల్. ఆ స్మెల్కి వస్తాయి. ఆ తినం పోయినప్పుడు ఆ కర్ర రుచి పడుతుంది అనమాట, అప్పుడు పడుతుంది అనమాట. ఓకేనా, పడ్డ తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. ఓకే, బాయ్.